రైట్, ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ దగ్గర అవుతున్నాం. ఇందాకే కేటీఆర్ గారు ఈడీ విచారణకు అయితే వెళ్ళడం జరిగింది. సో మరి లోపల ఏం జరుగుతుంది ఏందని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అవుతున్నారు. అన్న, ఎట్లా చూస్తారు మరి ఈరోజు కేటీఆర్ గారిని అయితే లోపలికి వెళ్ళారు విచారణకి, ఏం జరగబోతుంది? మీరు కూడా ఇందాక లోపల నుండి బయటకు వచ్చారు. ఏం జరగదు బ్రదర్, ఏదో కావాలని ఫాల్స్ కేసులు, అది రెండు ప్రభుత్వాలకు తెలుసు. సో తప్పకుండా కేసులో ఏం సత్తా లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సరే, వాళ్ళు ఏదో కేసులు పెట్టాలి, ఇరికిచ్చాలి అని చెప్పి తప్ప ప్రభుత్వం పనిచేసే చేతగాక రెండు పార్టీలు కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీని కష్టపెట్టాలని చూస్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మా దారి కేసీఆర్ గారు చెప్పిన దారే. ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాము, ప్రజల వైపు నుంచి పోరాడుతూనే ఉంటాము. ఇన్ని కేసులైనా కూడా ఏ రోజు జంకలేదు. సంవత్సరంలో కవిత గారి మీద కేసు పెట్టినా, కేటీఆర్ గారికి కేసు పెట్టినా మేము ఎప్పుడు ఏ రోజు జంకలేదు. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. వీళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన్ని నిల్చుంటాం. అంటే మొన్న ఏసీబీ ఆఫీస్లో కూడా విచారణ జరిగింది. ఆ రోజు కూడా కేటీఆర్ గారు రాగానే అక్కడ ఏం లేదు, పసలేని అంత లొట్టపీస్ కేసు అన్నారు. సో ఈ రోజు కూడా ఈటీ విచారణ జరుగుతూ ఉంది. సో మరి ఇక్కడ ఏమయ్యే ఛాన్సెస్ ఉంటాయి నిజంగా? మరి కేసులు వీటిని ఈడీ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి జనరల్ ఏమవుతుందంటే మొన్న తెలుగులో అడిగిన ప్రశ్నలు వాళ్ళు ఇంగ్లీష్లో, హిందీలో అడుగుతారు. ఆ ప్రశ్నలు కేటీఆర్ గారు జవాబు చెప్తారు. దాని డీటెయిల్స్ అన్ని, ఎందుకంటే కేటీఆర్ గారు ఆన్ ద గ్రౌండ్ ఉన్నారు, దాని డీటెయిల్స్ అన్ని సక్రమంగా జరిగినట్టు అన్ని వాళ్ళు చూపెడతారు. వాళ్ళకి దానివల్ల జరిగిన లాభాల గురించి చెప్తారు. ఆ కేసులో ఏం లేదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. సో దీంట్లో మన అందరం కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. 100% కేటీఆర్ గారు మంచి కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ కేటీఆర్ గారు ఆల్రెడీ ఇక్కడ ఈ ఇంట్రాగేషన్ ఉన్నా కూడాను రేపు పొద్దున కేటీఆర్ గారు రైతుల పక్షాన మనం ఆల్రెడీ రేపు పోరాటం పెట్టుకున్నారు. రేపు పొద్దున మాకు రైతు భరోసా గురించి రేపు పొద్దున పోరాటం ఉంది. సో మేము మాత్రం అదో పనిలో ఉంటాము, ఎక్కడికి డిస్టార్ట్ కాము. ఎందుకు ఊకే కేటీఆర్ గారిని, అంటే ఇలా చాలా విషయాలు వచ్చాయి ఇప్పటికే ఈ సంవత్సరంలో, చాలా విషయాల్లో కేసు పెట్టడం జరిగింది. సో ఎందుకు ఓన్లీ కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టు ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం బేసికల్లీ, సో కేసీఆర్ గారు మీరు చూస్తే గత 25 ఏళ్లలో తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఉన్నారంటే మొత్తం కేసీఆర్ గారు ఉన్నారు. 14 ఏళ్ళు పోరాటం, 10 ఏళ్ళు ప్రభుత్వం నడపడంలో కేసీఆర్ గారు మీరు చూస్తే కేవలం తెలంగాణ ఫస్ట్ సాధన, ఆ తర్వాత తెలంగాణ దేశంలో నెంబర్ 1, అదొకటే వారి ముందు చూపు. వీళ్ళకి ఆ విజన్ లేదు, వీళ్ళకి ఒక ముందు చూపు లేదు, వీళ్ళకి ఒక ఐడియా లేదు, ఈ కేబినెట్ కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ. సో ఏం చేయాలి అప్పుడు? ప్రజల దృష్టి మర్చాలి. రోజు పొద్దున కేసులు తప్ప ఏమీ చేయలేదు. ఇదే కేసులు మేము పెట్టుంటే ఈ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ పేరు ఉండదు కాదు ఇక్కడ. సరే, అయినా మేము ఇప్పటికి కూడా అందుకో కదే చెప్తున్నాం. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా మేము చెప్పేది ఒకటే, మేము మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. కేటీఆర్ గారు రోజు పొద్దున్న లేస్తే ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చేస్తా ఉన్నారు. కానీ ఆయన డిస్ట్రాక్ట్ అవ్వరు. ఆయన 100% గట్టిగా నిలబడి ఉన్నారు, ప్రజల పక్షాన్ని నిల్చుని ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎస్ లాగా పనిచేస్తుంది అంటూ కూడా ఒక రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఏం చెప్తారు అన్నది? ఆయన నోటికి ఏమైనా కంట్రోల్ ఉంటాయి కదా ఆయనకి. ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయననే ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాడు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాడు, టీడీపీలో పనిచేసినాడు, టీఆర్ఎస్ లో పనిచేసినాడు, ఇప్పుడు ఆఖరి కాంగ్రెస్ లో ఉన్నాడు, రేపు పొద్దున ఇంకే పార్టీలో ఉంటాడు. ఆయన ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వంలో ఎవరు ఆర్ఎస్ఎస్? ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్స్, ఆయన పేరేంటి, మన రఘునందన్ రావు గారు ఈయన ఫ్రెండ్స్, ధర్మపురి అరవింద్ గారు ఈయన ఫ్రెండ్స్, బీజేపీ వాళ్ళందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్సే. సో తప్పకుండా ఎవరు ఎలా పనిచేస్తున్నారు, మన మాటలతో కాదు. మాటలు ప్రజలు చాలా రోజులు వినేశారు, మోసపోయారు ఆల్రెడీ. ఇప్పుడు మీరు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మరు, మోసపోరు కూడా. ప్రజలు మీకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో చెప్తారు. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి మరి? ఏదైతే ఈ విచారణ జరుగుతుందో ఫర్దర్ ఇంకోటి వార్త ఏమైతే కేటీఆర్ ఈడీ విచారణ తర్వాత అరెస్ట్ కాబోతున్నారంటూ ఒక వార్త వినిపిస్తుంది. సో మరి మీ కార్యాచరణ ఏంది ఫర్దర్? ఏమి చేసినా కూడా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్తారు ఇప్పుడు ప్రతిసారి. మనం మాత్రం మన ఫోకస్ అంతా కూడా వీళ్ళు ప్రజల్ని ఎట్లా అయితే 420 హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారో ఆ హామీల మీద మీరు ప్రశ్నించడమే మీ పని, అది మీ కర్తవ్యం అని కేసీఆర్ గారు క్లియర్గా మా అందరికి కూడా చెప్పడం జరిగింది. సో మా కర్తవ్యం ప్రజల పక్షాన్ని నిల్చోడం. వాళ్ళని ఏమన్నా చేసుకోండి వెనకాల నుండి, మేము మాత్రం ముందర ప్రజల పక్షాన్ని నిల్చొని పోరాడమే మా పని, అదే మా కర్తవ్యం. చెప్పండి సార్, మీరేం చెప్తారు ఈ విచారణ గురించి? మీరేం చెప్తారు? మా డాక్టర్ సాబ్ చెప్పాడు కదా, ప్రజల పక్షాన పోరాడమే మా ప్రభుత్వం లక్ష్యం. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి, ప్రజలను ఎలా మోసం చేయాలి, ఆల్రెడీ మోసం చేసే పైన కూర్చున్నారు కదా. సో మళ్ళీ ఎలా ఇవన్నీ ఇవ్వకుండా ఎలా మోసం చేయాలి ఏందని చెప్పి చేస్తున్నారు. కేసీఆర్ది మన కేటీఆర్ది ఏం పీకలేరు, ఇది ఆల్రెడీ తపాసు కేసు అని తెలుసు. సో ఏదో మనుషులను ఎలా మోసం చేయాలి, మనుషులకు భయం ఆందోళనకు ఎలా గురి చేయాలి. ఎందుకంటే మనకు చిన్నవాళ్లను భయపెడితే ఏం కాదు కదా, పెద్దవాళ్ళని కేటీఆర్ లాంటి వాళ్ళని వేస్తున్నారా అని చెప్పేసి ప్రజల్లో ఉన్న పార్టీలో ఉన్న పార్టీ కార్యకర్తలను నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నారో నాయకులు కార్యకర్తలు ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. రాబోయే రోజులలో మీకు గుణపాఠం ఉంటే దీనికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే నేను మన రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు దయచేసి మీకు ఎలాంటి ప్రభుత్వం మీద ఎలాంటి ప్రజల మీద మీకు ఏమైనా ఉంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు ఇచ్చారో అది కానీ 420 హామీలు కానీ తప్పకుండా అవి నెరవేర్చండి. దానిపైన పోరాటం చేయండి. మా మీద కాదు పోరాటం చేసేది. రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ అని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.